ఈ జర్నీలో సుమారు అంటే 77 నుంచి 2014 వరకు మీకు చదివిన వార్తల్లో బాగా అనిపించింది, దీనివల్ల కొంత చేంజ్ అయ్యింది అని చెప్పగలే వార్త ఏది ఉంటుంది సార్? మీరు గమనిస్తే వార్తల వల్ల చేంజ్ అవ్వదు, చేంజ్ గురించే వార్త వస్తుంది. అది ప్రభుత్వం కావచ్చు, ప్రజల జీవితం కావచ్చు, ఏదైనా సంఘటన కావచ్చు. కాకపోతే కొన్ని సంఘటనలు చదివినప్పుడు ఎందుకు గుర్తుండిపోతాయంటే 77 నవంబర్లో ఉప్పెన వచ్చింది, దివి తాలూకా. అప్పటికి మీరు ఇంకా చిన్నపిల్లలు. అవును. కొన్ని వేల మంది మృత్యువాత పడ్డారు. ఓకే. కృష్ణా జిల్లా ఊళ్ళు కొట్టుకుపోయాయి. అసలు చెప్పలేం అంతటి బీభత్సం. దాన్ని మా కెమెరా మిత్రులు ఏ రోజుకి ఆ రోజు చేసి చూపించారు సార్. అక్కడికి వెళ్ళి ఇంత లోతు నీళ్లల్లో, అప్పుడేంటి మీతో అన్నాను, అవి రివర్సల్ ఫిలిం. ఆ ఫిలిం ఆర్ఎక్స్ ఇది ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది ఆరిఫ్లెక్స్. అది మొయ్యాలి. మోసి తీసుకెళ్ళి తెచ్చి ఆ ఫిలిం అప్పటికప్పుడు ఎడిట్ చేసి, ప్రాసెస్ చేసి, ఎడిట్ చేసి చూస్తూ కామెంటరీ చెప్పాలి. అది మోసే వాళ్ళు వేరే ఉంటారు, తీసే వాళ్ళు వేరే ఉంటుంది సార్. ఆ దూరదర్శన్ కెమెరాలు అంటే ఇప్పుడు లేవు, కానీ 2012-13 వరకు అసెంబ్లీకి తీసుకొచ్చారు. 2000 దాకా బాగా వాడారు. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ కెమెరాస్ వచ్చాయి. అవును. అయినాయి. అయిన తర్వాత అది ఏనాటికి మర్చిపోలేనివి. అలాంటివే ఇంకో 2 ఉన్నాయి. అంటే అవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని నా భావం. ఓకే. ఒకటి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి హత్య. ఆవిడ్ని కాపాడాల్సిన అంగరక్షకులే పొద్దున్న లేచి టపటపటపా కాల్చారన్న విషయం చెప్పారు, కానీ మమ్మల్ని చెప్పొద్దన్నారు. ఓకే. సాయంత్రం దాకా ప్రోటోకాల్. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఆయన ఢిల్లీలో లేరు, కలకత్తాలో ఉన్నారు అప్పుడు. ఆయన ఢిల్లీ రావాలి, ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. కానీ మాకు తెలుసు. ఎప్పుడు చదవాలని ఆతృత అనిపించింది ఆ క్రమం. అంటే ఎప్పుడు చెప్పమంటారు? పొద్దున్నే పిలిచేశారు స్టూడియోకి, 9 గంటలకు వెళ్ళిపోయాం. ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు సాయంత్రం దాకా అట్లా కూర్చోబెట్టి సాయంత్రం. అలాంటిది ఇంకొకటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన సీఎం. అవును. ఆయన పొద్దున హెలికాప్టర్లో ఎక్కి వెళ్ళారు. నాకు ఇంటికి ఫోన్ వచ్చింది, సీఎం మిస్ అయ్యారట, స్టూడియోకి రా. ఆయన చిన్నపిల్లాడ సీఎం మిస్ అవ్వటం ఏంటి సార్, మీరు జల్దీ రా. నాకు అర్థమైంది ఏదో డేంజర్ ఉంది. వెళ్ళాం. అప్పటికి రోసయ్య గారికి తెలుసు, అంటే చనిపోయిండు. చెప్పలేదు. మాకు ఎక్కడ న్యూస్ రూమ్లో కూడా మాట్లాడద్దు, ప్రమాదం జరిగింది పరిశీలిస్తున్నారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు సాయంత్రం కానీ చెప్పలేదు, అది తేలేదాకా. సార్ అంటే ఒకటి, అప్పుడు అంటే ఇందిరాగాంధీ అది హత్య కాబడిన పీరియడ్ వేరు, రాజశేఖర్ రెడ్డి అది హెలికాప్టర్ ప్రమాదం వేరు. ఎందుకంటే ఇప్పుడు మీడియా బాగుంది సార్, అప్పుడు లేదు. ఎట్ సేమ్ టైం రాజీవ్ గాంధీ కూడా మీరే వార్త చదివి ఉండొచ్చు సార్ అప్పుడు. అదొకటి. అది పెరంబదూరులో ఆయన్ని హత్య చేశారు. దానికి వెనకాల ఏంటంటే ఆయన ఢిల్లీ నుంచి వస్తూ ఉంటే విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో ఫ్లైట్ ఇది ఇబ్బంది వచ్చింది, దిగి అక్కడ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు ఈయన. ఆయన వెంబడి ఈయన వి హనుమంతరావు వీళ్ళందరూ వెళ్ళారు. ఆయన ఎప్పుడు ఆయనతోటే ఉండేవాడు ఈయన హనుమంతరావు. అక్కడ వీళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటామన్నారు. అంత లోపల సార్ ఫ్లైట్ బాగైంది పదండి అన్నాడు. అది విధి అలా పిలిచింది. మళ్ళీ రిపేర్ అయిన ఫ్లైట్లో వీళ్ళు ఎక్కి వెళ్ళారు. వీళ్ళు ముందు వెళ్ళిపోయారు, హనుమంతరావు వీళ్ళంతా వీళ్ళు తర్వాత వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి దిగి వెళుతూ ఉంటే ఆ వీళ్ళు ఉన్నారు కదా, ఆ నళిని వాళ్ళు, రాజు, వీళ్ళంతా అంటే టీమ్. అవును అవును, కోర్ టీమ్. అంటే ఈయన మీద అటాక్ చేయాలి అనుకున్నాడు. వాడు 3 చోట్ల ప్రయత్నం చేశారు. అవును. చివరికి ఆ పెరంబదూరులో దీంట్లో అదేంటంటే మానవ బాంబు
వాళ్ళు డెల్టా అని ఒక సినిమా ఉంది, ఓకే. దాన్ని చూసి చేశారట. మ్మ్. దాంట్లో ఇలాగే ఉంటుంది. ఓకే. అంటే అందులో దండ వెయ్యదు, తీసుకెళ్ళి ఆయనకి బుకే ఇస్తుంది, ఆ బుకేలో బాంబు ఉంటుంది. బాగుంటుంది. ఎందుకు చెప్పానంటే మనిషికి మంచి కంటే చెడుని చెప్పడంలో ఉపయోగపడింది. మనం మంచి కూడా చెప్తున్నాయి, సినిమాలు చెప్తాయి, డాక్యుమెంటరీలు చెప్తాయి, ఇదిగో ఇలా ఉండాలి, మంచి ఇలా కంటే చెడు ఆరోగ్యం. తొందర ప్రభావం చూపిస్తుంది సార్. అదొక సామెత ఉంది కదా, మంచి కంటే చెడు నీళ్ల మీద నూనెలాగా త్వరగా వ్యాపిస్తుంది. అలా కానీ ఇందాక మీరు అన్నట్టు ఇవాళ మీడియా బాగా పెరిగింది కాబట్టి ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలి అంటే ఇదివరకు అంత శ్రమ అక్కర్లా, 5 నిమిషాల్లో ప్రపంచం అంతా తెలుసు, సెకండ్లు. ఇవాళ ఇంకోటి చూడండి, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే మనందరం వెళ్ళక్కర్లేదు, అక్కడున్న పిల్లలు సెల్ ఫోన్లో తీసి అప్లోడ్ చేస్తున్నారు, ఓకే. అది వెంటనే వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు మీడియా ఆఫీస్లో కూర్చొని అలాంటివి చూసి మీరు తీసుకుని మీరు చూపిస్తారు, అది వాళ్ళు ఇచ్చిన సమాచారం నెక్స్ట్ నిమిషానికి వార్త అయిపోతుంది. అది సంతోషం కదా. అంటే ప్రపంచం అంతా కూడా అట్లా నిఘా మీద ఉంది. సరే, జరిగేవి జరుగుతాయి, అది వేరు, మంచి కూడా జరుగుతుంది.